వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్రపై ఫుల్ ఫోకస్ పెట్టారు. ఉత్తరాంధ్రలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు 4 పార్లమెంటు స్థానాలపై పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించారు. వచ్చే ఎన్నికల నాటికి బలమైన అభ్యర్థులను బరిలో దించాలని చూస్తున్నారు. అందులో భాగంగా విజయనగరం ఎంపీ స్థానానికి ఒక స్ట్రాంగ్ లీడర్ను డిసైడ్ చేసినట్లు సమాచారం. తద్వారా విజయనగరంతో పాటు శ్రీకాకుళం జిల్లాలోని కొన్ని నియోజకవర్గాలపై ప్రభావం చూపాలని భావిస్తున్నారు. గత 3 సార్లు ఎంపీగా పోటీ చేసిన బెల్లాన చంద్రశేఖర్ ను కాదని కొత్త లీడర్ను బరిలోకి దించనున్నట్లు తెలుస్తోంది. విజయనగరం అంటేనే ముందుగా గుర్తొచ్చేది బొత్స ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీ నుంచి ఒకరిని ఎంపీగా పెడితే ఎలా ఉంటుందన్న ఆలోచనకు జగన్ వచ్చినట్లు తెలుస్తోంది. ప్రధానంగా జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావును విజయనగరం ఎంపీగా బరిలో దించేందుకు జగన్ ఫిక్స్ అయినట్లు సమాచారం. ఆయనైతేనే గట్టి అభ్యర్థి అవుతారని భావిస్తున్నట్టు తెలుస్తోంది. బొత్స సత్యనారాయణ సీనియర్ మోస్ట్ లీడర్, ఉమ్మడి రాష్ట్రంలోనే పీసీసీ అధ్యక్షుడిగా వ్యవహరించిన నేత. అందుకే జగన్ ఆయనకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆయన మేనల్లుడే మజ్జి శ్రీనివాసరావు. మేనమామ వద్ద రాజకీయ ఓనమాలు దిద్దారాయన. మామ తెర ముందు రాజకీయాలు నడిపితే తెర వెనుక చక్రం తిప్పేది ఆయనే. ఉత్తరాంధ్రలో ముద్దుగా ఆయనను చిన్న శ్రీనుగా పిలుస్తారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చిన్న శ్రీను జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యారు. కేవలం విజయనగరమే కాదు, ఉత్తరాంధ్రపై బొత్స కుటుంబానికి పట్టుంది. అందుకే జగన్ విశాఖలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బొత్సకు అవకాశం ఇచ్చారు. మరోవైపు భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ బాధ్యతలను చిన్న శ్రీనుకు అప్పగించారు. వచ్చే ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను బరిలో దించే ఆలోచనలో ఉన్నారు జగన్. విజయనగరం ఎంపీ స్థానం నుంచి చిన్న శ్రీనును పోటీలో దించేందుకు నిర్ణయించారు. ఆయనైతే పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాలను సులభంగా గెలుచుకోవాలన్న ఆలోచనతో ఉన్నవారు. వాస్తవానికి మొన్నటి ఎన్నికల్లోనే ఆయనను రంగంలోకి దించుతారని ప్రచారం నడిచింది. కానీ సిట్టింగ్ ఎంపీ ఉండగా పోటీ చేయిస్తే బాగుండదన్న అభిప్రాయంతోనే వెనక్కి తగ్గారు. అయితే తాజా పరిస్థితులు చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో మజ్జి శ్రీనివాసరావు రంగంలోకి దిగడం ఖాయమని తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.